కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లాలోకి పెద్దపులి ఎంట్రీ, ప్రజలకు అటవీ శాఖ అధికారులు అలర్ట్. ఘనంగా జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రాష్ట్రంలో పెట్టుబడి ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సమీక్ష. కాంగ్రెస్ నేతల బినామీలు వీళ్లే, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. తాడేపల్లిగూడెంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కాకినాడ జిల్లాలో పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ప్రతిపాడు మండలం దారపల్లి సమీపంలో పులి కదలికలను గుర్తించారు. ఏలేరు నది పరివాహక ప్రాంతం, జలాలు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందని చెబుతున్నారు. దిగువ ప్రాంతాల్లో పశువులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ప్రజల్లో అవగాహన సదస్సు కార్యక్రమాలు చేపడుతున్నారు. రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో గస్తీ తిరుగుతూ పరిసర గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పెద్దిపాలెం, కిత్తమూరుపేట, ఈ గోకవరం, కొండపల్లి, బురదకోట, బాపట్ల ద్వారా దారపల్లి ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు మెసేజ్ వచ్చిన వెంటనే ప్రతిపాడు మండలం దారపల్లి కొండ వాటర్ ఫాల్స్ ఏరియాలో పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా సమాచారం వచ్చిన వెంటనే నేను, అలాగే ప్రతిపాడు ఎస్ఐ గారు, సిఐ గారు, ప్రతిపాడు మండలంలో గల 7 గ్రామాల్లోనూ కూడా, అటవీ ప్రాంతం ఉన్న 7 గ్రామాల్లోనూ కూడా తిరుగుతూ అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయటం జరిగింది. వాళ్ళ యొక్క ఆవులు, గేదెలు, అలాగే దూడలు, మేకలు, గొర్రెలు అలాంటి వాటి జంతువులన్నింటినీ కూడా బయట వదులుకోకుండా జాగ్రత్తగా ఇంటి దగ్గరే కట్టి పెంచుకోమని, రాబోయే 4 రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండమని అందరినీ తెలియజేయటం జరిగింది. మళ్ళీ మేము సమాచారం ఇచ్చే వరకు, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు సమాచారం వచ్చి మళ్ళీ వీళ్ళకి చెప్పే వరకు కూడా ప్రజలందరూ కూడా గ్రామాల్లోనే, ఇంట్లోనే ఉండి బయట తిరగకుండా ఉండొద్దని అందరినీ చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు 11/3/2022 తేదీన నిన్నటి వరకు కూడా రాజవమ్మంగి రేంజ్ లో సంచరించినటువంటి పెద్దపులి యొక్క జాడ దారపల్లి వాటర్ ఫాల్స్ పైన తెలియవచ్చింది. అందుకు గాను ఉదయం నుంచి కూడా అటవీ శాఖ వారు, మిగతా రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి కూడా చుట్టుపక్కల గ్రామాలైనటువంటి కేమివాడ, బాపనదార, కొండపల్లి, మెట్టుచింత ఈ గ్రామాలందరూ కూడా ప్రజలను కూడా హెచ్చరించడం జరిగింది. సాయంత్రం అయితే ఇంట్లోకి రావద్దని చెప్పడం జరిగింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా చెప్పడం జరిగింది. మీడియా ముఖంగా కూడా ఇంకొకసారి చెప్పడం జరుగుతుంది. ఈవినింగ్ 6 గంటల తర్వాత నుంచి కూడా గ్రామస్తులు ఎవరు కూడా బయటకు రావద్దని, ఇంటి బయట లైట్లు వేసుకోవాలని, గుడిలో ఉన్న మైకులు కానీ ఏమైనా ఉంటే సౌండ్ పెట్టుకుని నైట్ అంతా కూడా పాటలు అవి ప్లే చేయాలని కోరుతున్నాము. తదుపరి దాన్ని జాగ్రత్త తెలిసించో తెలియజేస్తాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట గ్రామంలో మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి మెంబర్ జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో గురువారం నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల చంటిబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, ప్రజల మెప్పుతో కూడిన పార్టీ, ప్రజల కోసం నిలబడిన పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎవరైతే పార్టీ అభిమానులు, కార్యకర్తలు, పార్టీ సింపథైజర్స్ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని జెండా ఆవిష్కరణ చేసి ఇవాళ ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడంతో పాటు గతంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ పరిపాలన సాగించినటువంటి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే సుపరిపాలన అందించారో అదే సుపరిపాలన భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేసి పార్టీని మరలా విజయపదం వైపు నడిపించే విధంగా అందరూ కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూనే దానికి తగ్గట్టుగానే మొత్తం అందరూ కూడా కష్టపడి పనిచేస్తాం, పార్టీని విజయం వైపు తీసుకెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఏమైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం హామీలు అయితే ఇచ్చారో సూపర్ 6 అవ్వచ్చు, అదేవిధంగా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలనే ఏ రకంగా మీరు పూర్తి చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి ఇప్పుడు ఆచరణలో పెట్టే ముందు ఏదో ఒక కారణం చెప్పి వాటిని నిర్వీర్యం చేసే విధంగా చేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు అవ్వచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు చెప్పిన వాటిని పూర్తి చేయండి. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకి అభివృద్ధి ప్రదం వైపు ప్రభుత్వం నడపాలని చెప్పేసి మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రకరకాల ఈక్వేషన్స్ ఉండొచ్చు, పొలిటికల్ ఈక్వేషన్స్ అవ్వచ్చు, రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పించుకునే ధోరణి కాకుండా మీరు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో వాగ్దానాలనే ఫుల్ఫిల్ చేయమని చెప్తా ఉన్నాం. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయకపోతే ఖచ్చితంగా రోడ్డు ఎక్కి వాటిని సాధించే దిశగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మరొకసారి పార్టీ స్టాండ్ తీసుకున్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం మేము గ్రౌండ్ లెవెల్లో పలానా కార్యక్రమం మీరు హామీ ఇచ్చారు, ఆ కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేయండి అని చెప్పేసి వాటిని మేము ఒక శాంతియుతంగానే మేము పోరాడతామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ప్రభుత్వంపై మేము వ్యతిరేకతని నిరసనని తెలియజేస్తూనే మా పార్టీని పటిష్టపరుచుకుని మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై జగన్, జై జగన్. టు క్రియేట్ వెల్త్ మనం అంతా కూడా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చేస్తున్నాం. స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకుంటున్నాం. బెంచ్ మార్క్ గ్లోబలీ అండ్ నేషనలీ, స్టేట్ వైజ్, దెన్ డిస్ట్రిక్ట్ వైజ్. ఇప్పుడు నేను స్టేట్లో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే ఆ ప్రాంతాలే బాగుపడతాయి. వాళ్ళకే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, ఇవన్నీ వాళ్ళకే జరుగుతాయి. అందుకే నేను డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటున్నాను. విశాఖపట్నం రీజియన్ అప్ టు వెస్ట్ ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరి వరకు. అమరావతి రీజన్ డెవలప్మెంట్ వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు. అదే మరి తిరుపతి రీజనల్ డెవలప్మెంట్ నెల్లూరు నుంచి కర్నూలు వరకు. దీనికి 3 కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేశాం. యువరాజు మిస్ అయ్యాడు. యువరాజు ఇది కన్వీనర్ ఫర్ విశాఖపట్నం. ఇక్కడికి వచ్చే కొందికి అమరావతికి వచ్చే కొందికి సురేష్ ఇది కన్వీనర్ ఫర్ అమరావతి ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్, బికాస్ ఈజ్ హ్యావింగ్ ఇయర్ రౌండ్ ఈ సిఆర్డిఏ అన్నీ ఉన్నాయి. అదే మరి మీనా గారు ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ తిరుపతి. ఈ 3 కూడా పెట్టి ఒక డెవలప్మెంట్ కోసం మనం ముందుకు పోతున్నాం. ఇక్కడ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అనకాపల్లి
1,19,464 కోట్లు వస్తుంది. 84,174 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అనంతపూర్ 26,597 కోట్లు, 19,984 మంది ఎంప్లాయ్మెంట్. అన్నమయ్య 11,900, 9,090. ఏఎస్ఆర్ 24,064, 13,175. దెన్ బాపట్ల 1,881 కోట్లు, 5,546. చిత్తూరు 12,484, 47,003 కోట్లు. ఈస్ట్ గోదావరి 37,695, 3,628 మందికి ఉద్యోగాలు. ఏలూరు 745, 120, 1,211 మందికి ఉద్యోగాలు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీరు ఎంత పరిగెత్తిన అగ్రికల్చర్లో యు మే నాట్ పికప్. సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రీ బ్యాలెన్స్ అయితే తప్ప, అందుకే మీలో మైండ్ సెట్ కూడా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ మారకపోతే అక్కడ ప్రజలకు న్యాయం జరగదు. మీరు 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు కలెక్టర్స్గా ఉండి వచ్చేస్తారు. అటు రొటీన్గానే ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏలూరైన గుంటూరులో 52,450, 47,321. అది కూడా కారణం సిఆర్డిఏ. ఒక చోట కాదు, ఇప్పటిదాకా అన్ని జిల్లాలలో, రాష్ట్ర వ్యాప్తంగా, రాజధాని హైదరాబాద్ మహానగరంలో కూడా పెద్ద ఎత్తున దౌర్జన్యానికి పాల్పడుతూ పేదలకు సంబంధించిన భూములు లాక్కుంటూ ఒక రియల్ ఎస్టేట్ మాఫియా ఎట్లా పనిచేస్తుందో ఆ స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పనిచేస్తూ ఉంది. హైదరాబాదులో హైడ్రా పేరిటైతేనేమి, మూసీ పేరిటైతేనేమి, కొడంగల్లో లగచర్లలో ఫార్మా విలేజ్ పేరిటైతేనేమి, అట్లాగే మీరు మహబూబ్ నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగుల కాలనీలో దివ్యాంగుల ఇండ్లు కూలగొట్టడం అయితేనేమి, రామగుండంలో జరిగిన దాడి అయితేనేమి, అట్లాగే తాజాగా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 3 మంత్రులు వారి బినామీల పేర్లు కూడా నేను చెప్తా ఉన్నా. వేజెల్ల సురేష్, ముల్లా కిషోర్, దామోదర్ రావు, ఈ 3 బినామీల కోసమే మొన్న వెలుగుమట్లలో, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో 3 మంత్రుల బినామీల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ లాభాల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 1000 మంది పేదవాళ్ళని మొన్న గూడు లేకుండా చేశారు. ఆ దారుణం జరగంగానే మేము మర్నాడే అక్కడున్నాం. వెలుగుమట్లలో పేదల ఇల్లు కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైన తప్పు చేసింది. ఇది దారుణం. ఒక గాజాలో ఎట్లా అయితే ఒక భీతావహమైన వాతావరణం ఉందో, శిథిలాల నడుమ ప్రజలున్నారో, ఆ పరిస్థితి వాళ్ళ వెలుగుమట్లలో మాకు కనబడుతున్నది అని చెప్పి ఆ రోజు పత్రికా మిత్రులతో చెప్పాను, అక్కడున్న ప్రజలతో కూడా చెప్పాం. ప్రభుత్వం చేసింది తప్పు అనేది ఆ రోజు ఘంటాపదంగా చెప్పాం. ఈరోజు మేము చెప్పింది 100% వాస్తవం అని తేలిపోయింది. ఎందుకు అంటే బాధితులకు పట్టాలు ఇస్తాము అని ప్రభుత్వమే ఒప్పుకొని ఇవాళ తన తప్పు తెలుసుకొని మరి సవరించుకునే దానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతున్నది. వాస్తవం ఏంటి అంటే ఇవి భూదాన్ పట్టాలు. మనకి అసలు భూదాన్ కాన్సెప్ట్ ఒక నిమిషం మీకు చెప్పాలి. భూదాన్ అంటేనే భూదాన్ బోర్డు. ఈరోజు మన పార్టీ ఈరోజు ఆవిర్భవించి 15 సంవత్సరాలు కావస్తా ఉంది. 2011 మార్చి 12వ తారీఖున పుట్టిన ఈ పార్టీ ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయి ఈరోజు దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మార్క్. ఈరోజు దేశ రాజకీయాలలో ఈరోజు ప్రబలంగా కనిపిస్తా ఉన్న మార్కు.
15 సంవత్సరాల కిందట ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టింది అన్నది మనం అందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ పార్టీ ఆ రోజు నల్ల కాలువలో ఇచ్చిన ఒక మాట ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులను మార్చింది. ఆ ఒక్క మాట రాష్ట్రంలో దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక్క జగన్ది కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది. వైఎస్ఆర్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను. ఆ రోజు జగన్ అనేవాడు ఒకే ఒక్కడు, కానీ జగన్ ఏ రోజు భయపడలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశంలో అధికారంలో ఉంది. కుట్రలు కుతంత్రాల మధ్య తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి కుట్రలు కుతంత్రాలు పడిన పరిస్థితుల మధ్య మనం చూసాం. అయినా కూడా జగన్ ఏ రోజు భయపడలేదు. కారణం, జగన్కు నమ్మకం ఉన్నది పైనున్న దేవుడు, కింద ఉన్న మీ మీద మాత్రమే నమ్మకం ఉంది అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను నేను. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న దేవుడు ఇద్దరు తోడుగా ఉండి నడిపించారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలకు, విశ్వసనీయతకు ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటుందని నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగిరేసుకొని, అదిగో అతనే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగానే ఈ పార్టీ ఎప్పుడూ కూడా అడుగులు వేస్తుంది అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా వినమ్రంగా, వినయపూరితంగా మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మరొక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ను అభిమానించే ప్రతి గుండెకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రమే కాదు, వైఎస్ఆర్ను ప్రేమించే ప్రతి గుండె ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఆ ప్రతి గుండెకు కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా.